అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి కుమార్. ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేటప్పటికి క్రాంప్స్ అండి. అంటే మనందరికీ పిక్క పెట్టేయడం, నరం ఎక్కేసింది, అయితే రాత్రి మాటలు పడుకున్నప్పుడు ఏంటంటే పిక్క గట్టిగా అయిపోయిందని ఇలా చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. వీటిని ఇంగ్లీష్లో క్రాంప్స్ అని అంటాం. ఈ క్రాంప్స్ ఎందుకు వస్తాయండి అసలుకి అని అంటే కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. బాడీలో కావాల్సిన సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ ఏంటంటే బాడీలో ఎప్పుడైతే లోపించబడినాయో అది ఏ కారణం వల్లన్నా కావచ్చు. అంటే చెమటలు ఎక్కువ పట్టేయడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ తీసుకోకపోవడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ కానీ ఆటలు కానీ ఆడాక వెంటనే మనం ఎలక్ట్రోలైట్స్ని ఇవ్వకపోవడం వల్ల కానీ ఏ కారణం వల్ల అయినా సరే రావచ్చు. దీనికి ఏంటండి ఆల్టర్నేటివ్ అని అంటే కనుక ఒకటి సింపుల్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎలక్ట్రోల్ ప్యాకెట్స్ బయట మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటాయి. ఒకటి తీసుకుని వాటర్లో కలుపుకుని తాగడం అన్న దానివల్ల వెంటనే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. రెండోది ఏంటంటే లాంగ్ టర్మ్కి వస్తే కనుక లైవ్ ఫుడ్ ఎప్పుడైతే వండుకోకుండా తినే ఆహారం కొంత బాడీకి వెళ్తుందో ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ అవుతాయి. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినడం కానీ, కొబ్బరి బొండం తాగడం కానీ, తేనె ఒకటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.